హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను మల్టీ టాలెంటెడ్. సో ఈ వీడియోలో నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ అండి. మెజర్మెంట్స్తో మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనసు పెడితే మీకు చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చాలా వీడియోస్లో ఏంటంటే మెజర్మెంట్స్ అనేవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి. ఏది చూసి కుట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. సో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏ బ్లౌజ్కైనా, అది ప్రిన్సెస్ కట్ అయినా సరే, షేప్ బ్లౌజ్ అయినా సరే, మనం ఫ్రంట్ పార్ట్ని ఒకసారి, బ్యాక్ పార్ట్ని ఒకసారి కట్ చేసుకుంటామండి. ఎందుకంటే రెండు మెజర్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రంట్ అనేది చెస్ట్ పార్ట్ వస్తుంది అండ్ ఆల్సో మనకి నెక్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో రెండు మనం విడివిడిగా కట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కోసం నేను క్లాత్ని అయితే వదిలేసాను. నేను 11 ఇంచుల క్లాత్ని అయితే ఇటు సైడ్ వదిలేసి ఇలా 2 ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ మనం వేస్ట్ కోసం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ నా కోసం స్టిచ్ చేసుకుంటున్నానండి. నా వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 29 అండి. సో 29 అంటే మనకి మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్ కదా. సో మనం ఫ్రంట్ పార్ట్ ఒకటే కట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇది 4 ఫోల్డింగ్ చేస్తే 4వ భాగం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను హాఫ్ తీసుకున్నాను. హాఫ్లో నాకు 14.5 ఇంచ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి ఇక్కడ నేను మెజర్మెంట్ చూసినట్లయితే నాకు ఇక్కడ 7.2 ఇంచెస్ వస్తుంది. సో ఇది నేను మార్కింగ్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు మనం బ్లౌజ్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకుందామండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14 ఇంచ్ అండి. ఎవరికైనా సరే 14 ఇంచే. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 14 ఇంచ్ మనం బ్లౌజ్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకుందాము. ఎస్ నుంచి ఎల్ వరకు ఏ సైజు వాళ్ళకైనా సరే మనం బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచే పెడతామండి. సో మీరు కూడా 14 ఇంచే ఇలా మార్కింగ్ చేసుకోండి. సో నేను కొంచెం గ్యాప్ వదిలి అదే 14 ఇంచ్కి నేను మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే నేను షోల్డర్ లెంత్ మార్కింగ్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే పైకి కిందకి వెళ్లకుండా నాకు సమానంగా మెజర్మెంట్ అనేది వస్తుందండి. సో ఇక్కడ నేను షోల్డర్ లెంత్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచ్ అండి. సో 5.5 ఇంచ్కి నేను ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటాను. సో ఇది కూడా సేమ్ అండి. ఎవరైతే SML సైజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 3 సైజెస్కి కూడా షోల్డర్ మెజర్మెంట్ అనేది 5.5 ఇంచే పెడతామండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మనం 6 ఇంచ్కి మార్కింగ్ చేసుకుందాం. సో ఈ 3 సైజెస్కి చంక డౌన్ అంటే మనం 6 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం వేస్ట్ ఇందాక కొలుచుకున్నాం కదా, 29లో 4వ భాగం 7.2 ఇంచెస్ వచ్చింది కదండి. సో అక్కడికి మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా మార్కింగ్. ఇదెందుకంటే మనం షేప్ రౌండ్ అనేది డ్రా చేసుకుంటాం కదా. సో షేప్ రౌండ్ డ్రా చేసినప్పుడు మధ్యలో ఖర్చు అనేది మనం కట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం 2 ఇంచెస్ నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను. సో ఇక్కడ 3 ఇంచెస్ నేను ఖర్చు కోసం తీసుకుంటాను. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు అండి. మన ఫ్యూచర్లో ఒకవేళ లావ్ అయినా మనం బ్లౌజ్ని మనం ఈజీగా సైజ్ చేసుకోవచ్చు. సో అందువల్ల 3 ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెడతాను. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నా చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. సో 35లో 4th అంటే 4వ భాగం మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో 4వ భాగం వచ్చేసి నాకు 8.7 ఇంచ్ వచ్చిందండి. సో 8.7 ఇంచ్కి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటాను. సో చూసారు కదా, నాది సైజ్ వచ్చేసి 35 అండి. 35లో 4వ భాగం తీసుకున్నట్లయితే 8.7 ఇంచ్ వచ్చింది. అక్కడికి మనం ఇలా చంక డౌన్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ మనం 3 ఇంచెస్ కింద ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా. సో పైన కూడా మనం 3 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఇలానే మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ని 5.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇందులో మనం నార్మల్ నెక్స్కి అయితే మనం
2.5 ఇంచ్ నెక్ కోసం తీసుకుంటాము అండ్ 3 ఇంచ్ వచ్చేసి మనం షోల్డర్ కోసం తీసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ బ్లౌజ్కి బోట్ నెక్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. సో నార్మల్ నెక్స్కి మనం 2.5 ఇంచ్ పెడితే మనం డీప్ తీస్తాం కాబట్టి నెక్ అనేది మనకి బ్రాడ్గా కనిపిస్తుందండి. కానీ బోట్ నెక్ అలా కాదు. బోట్ నెక్కి డీప్ అనేది మనం 3 ఇంచ్ మాత్రమే తీసుకుంటామండి. సో 3 ఇంచ్ తీసుకున్నప్పుడు మనం పైన 2.5 ఇంచ్ తీసుకుంటే మనకి నెక్ అనేది చాలా చిన్నగా వస్తుందండి. బోట్ నెక్ అనేది ఎప్పుడు కూడా మనం షోల్డర్ తక్కువ పెట్టుకోవాలి, మనం విడ్త్ ఎక్కువ పెట్టుకోవాలి. సో బోట్ నెక్ ఇలా ఉంటుంది కదా బ్రాడ్గా. సో అలాంటప్పుడు మనం 3 ఇంచెస్కి నెక్ కోసం తీసుకుని 2.5 ఇంచ్ మనం షోల్డర్ కోసం తీసుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి, నార్మల్ నెక్స్కి అయితే 2.5 ఇంచ్ మనం నెక్ కోసం తీసుకుంటాము, 3 ఇంచు షోల్డర్ లెంత్ తీసుకుంటాం. బట్ బోట్ నెక్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనం 3 ఇంచ్ మనం నెక్ కోసం తీసుకోవాలి, 2.5 ఇంచెస్ వచ్చేసి మనం షోల్డర్ కోసం తీసుకుంటాం. సో ఇప్పుడు మనం షోల్డర్ కోసం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ 2.5 ఇంచ్ మిడిల్లోంచి మనం చెస్ట్ డౌన్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలండి. మనం చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నా ఎస్ నుంచి ఎల్ వరకు 9 ఇంచెస్ డౌన్ అనేది తీసుకుంటారు. బట్ అంతకంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళు 10 ఇంచ్ డౌన్ అనేది తీస్తారు. సో ఇక్కడ నాది ఎం సైజ్ కాబట్టి నేను 9 ఇంచ్కి డౌన్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ని డ్రా చేసుకుంటాం. సో కిందకి చూస్తే మనకి 5 ఇంచ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం 3 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ యొక్క షేప్ని డ్రా చేయడానికి యూజ్ అవుతుందండి. చెస్ట్ షేప్ కోసం మనం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదండి. సో అది ఇక్కడ మనకి ఖర్చులో పోతుంది. సో ఆ 2 ఇంచెస్ని కవర్ చేయడానికి ఇక్కడ మనం 2 ఇంచెస్ని ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటాం. సో ఇక్కడ మనకి క్లాత్ పోయినా ఈ 2 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ కవర్ అవుతుంది. సో ఇప్పుడు మనం 2 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ షేప్ని మనం డ్రా చేసుకోవడం కోసం 2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ మనం పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, 2 ఇంచ్ మనం కింద మార్కింగ్ చేసుకోవాలి, పైకి వచ్చేసి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ షేప్ అనేది మనం ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది. సో మనం ఏవైతే డాట్స్ అనేవి పెట్టుకున్నామో వాటన్నిటిని కలుపుతూ మనం చెస్ట్ యొక్క షేప్ని ఇలా సింపుల్గా డ్రా చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 ఇంచ్ కరెక్ట్గా ఉండాలండి. పైనుంచి 9 ఇంచ్ తీసినా, ఇక్కడ నుంచి 4 ఇంచ్ తీసినా ఈ రెండు కలిసేలాగా మనం అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. సో అక్కడ వరకు మనం ఇలా రౌండ్ అనేది తీయాలి. సో గుర్తుపెట్టుకోండి, పైనుంచి 9 ఇంచ్ మనం కిందకి డ్రా చేసుకున్నాం కదా. సో అది అండ్ మనకి ఇక్కడ విత్ చూసుకున్నట్లయితే 4 ఇంచ్ ఉండాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం మనం 1 ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసుకుని షేప్ అనేది ఇలా ఈజీగా డ్రా చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఎలాంటి స్కేల్ లేకుండా ఎంత ఈజీగా షేప్ అనేది వచ్చేసిందో మనకి. సో ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ని క్లాత్ అనేది మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత వేస్ట్ దగ్గర మనం 1/2 ఇంచు పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి వేస్ట్ దగ్గర చివర్లా ఫ్లాట్గా అవ్వకుండా మనకి హిప్ బెల్ట్ అనేది ప్రాపర్గా నిలబడాలంటే 1/2 ఇంచ్ ఇలా మనం పైకి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుని మనం కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ షేప్ గీసుకున్నాం కదా, సో షేప్ తగ్గట్టుగా మనం నీట్గా ఇలా స్లోగా కటింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే చాలా స్లోగా కటింగ్ అయితే చేయండి. మనకు కటింగ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి. సో ఇప్పుడు మనం నెక్ కోసం మెజర్మెంట్స్ అనేది డ్రా చేసుకుందాము. నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అని చెప్పాను కదండి. సో 3 ఇంచ్ దగ్గర ఆల్రెడీ డాట్ పెట్టుకున్నాను. సో 4 ఇంచ్ నేను ఇలా కిందకి మార్కింగ్ చేసుకుంటాను. 4 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఒక స్క్వేర్ని అయితే ఇలా డ్రా చేసుకుంటాను. ఫస్ట్ మనం ఇలా స్క్వేర్ లాగా డ్రా చేసుకున్న తర్వాత షేప్ అనేది తీసుకోవాలి. సో బోట్ నెక్ కోసం బోట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఆ షేప్ అనేది మనం ఇలా డీప్గా డ్రా చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రా చేసుకుని మీరు కటింగ్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి నెక్ అనేది ఇలా ఉంటుందండి. బోట్ నెక్ చాలా నీట్గా వచ్చింది కదండి.
సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసి మెజర్మెంట్స్ తీసి కట్ చేస్తున్నప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, నేను చూసుకోలేదు. సో ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి చూడండి, నేను 7.2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం డాట్స్ అనేవి పెడతాం కదండి, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఖర్చు కోసం పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా 3 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచ్ కదండి, ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలానే. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.7 ఇంచ్ కదండి, సేమ్ అలానే డ్రా చేసుకున్నాను. అండ్ ఆల్సో 3 ఇంచ్ నాకు ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఎలా పెట్టుకున్నామో అదంతా సేమ్ అండి. సో బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్స్ మారుతాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఫ్రంట్ పార్ట్లో నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను, బట్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం 1.5 ఇంచ్ పెట్టుకుంటామండి. సో చూసారు కదా, 1.5 ఇంచ్ పెట్టుకుని నేను ఆర్మ్ హోల్ రౌండ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ని కట్ చేసుకుందాం. సో నెక్ డీప్ వచ్చేసి నేను 9 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, అది నెక్ డీప్ వచ్చేసి ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ 9-10 కంటే ఇంకా తక్కువ పెట్టుకుంటే చూడడానికి అంత బాగోదు. సో నేను ఇక్కడ 9 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 9 ఇంచ్ నేను డీప్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ఎలా అయితే 3 ఇంచ్ తీసుకున్నామో బ్యాక్ కూడా సేమ్ 3 ఇంచ్ అనేది నెక్ కోసం సో నేను ఇక్కడ 3 ఇంచ్కి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నానండి. నేను హోల్ టైప్ నెక్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో వెనకాల ఒక చిన్న హోల్ పెట్టుకుని హ్యాంగింగ్స్ అయితే ఇచ్చుకుందాం అనుకుంటున్నానండి. సో దానికోసమని నేను ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకుంటున్నానండి ఈజీగా, నాకు మెజర్మెంట్స్ అవసరం లేదు. నేను చాలాసార్లు దీన్ని కట్ చేసుకున్నాను కాబట్టి నేను ఈజీగా ఇలా షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. పైన వచ్చేసి బోట్ నెక్ సేమ్ ఎలా అయితే కట్ చేసామో ఫ్రంట్ అలాగే చేసుకుని ఇలా ఒక హోల్ అయితే నేను చిన్నగా పెట్టుకున్నాను. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. నేను పైన అంచుని తీసేసుకున్నాను. సో దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏవైతే మనం కట్ చేసుకున్నామో అవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ కోసం మనం క్లాత్ అయితే వదిలేసుకోవాలి. పైన నేను 11 ఇంచెస్ క్లాత్ని అయితే వదిలాను. మిగతా క్లాత్ మీద నేను ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఫ్రంట్ పార్ట్లో కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా మనం ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలండి. లేదంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రెండు ఒక సైడ్కే వస్తాయి. అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ చిన్న పీసెస్ ఉన్నాయి కదా, సో అవి వాటి కోసమే చెప్తున్నాను. ఆ రెండు కూడా మనకి ఎదురెదురుగా ఉండాలి. సో అలా పెట్టుకుని మీరు జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ కూడా నేను ఇలా నీట్గా పెట్టేసుకుంటాను. హ్యాండ్స్ కోసమని లైనింగ్ క్లాత్ని ఇలా మనం వదులుకున్నాం కదా, సో ఆ లైనింగ్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. సో 4 మడతలతో ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత 10 ఇంచ్కి నేను ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. నాకు స్కేల్ లేదండి, సో నేను ఇలాగే ఈజీగా లైన్ అనేది డ్రా చేసేసుకుంటాను. సో ఇలా కిందకి 4 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా డ్రా చేసిన తర్వాత మనం 2 ఇంచ్ అనేది ఇక్కడ పైన డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలండి. నాది వచ్చేసి 8 ఇంచు. సో ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది ఇలా సింపుల్గా మనం గీసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాది 5 ఇంచ్ అండి. సో 5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటాను. 2 ఇంచ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటానండి ఖర్చు కోసం. సో ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది మనం లోతు తీసుకుంటాం. సో 1 ఇంచ్ అనేది మనం ఇలా కిందకి మార్కింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే చంక డౌన్ అనేది పెట్టుకున్నామో హ్యాండ్స్కి కూడా మనం సేమ్ అలానే డౌన్ అనేది పెట్టుకుంటామండి. సో ఆ రెండు కూడా మనకి కలిపినప్పుడు మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. చాలామంది ఈ విషయాన్ని మర్చిపోయి స్టిచ్చింగ్ అనేది చేసేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి చంక దగ్గర బుడగలా లేస్తుందండి, ఏదో ఎత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది. అది చూడడానికి అంత బాగోదు. ఎప్పుడైతే మనం ఇలా లోతులు అనేవి తీసుకుంటామో హెచ్చుతగ్గులు కట్ చేసుకుని బ్లౌజ్ని ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తామో అప్పుడే మనకి మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది.
ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని ఇలా హ్యాండ్స్ని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ని 2 క్లాత్స్గా డివైడ్ చేసుకోవాలండి. సో ఇంతేనండి, ఇంతే ఈజీగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో దీని స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.